మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆయన పోలింగ్ కేంద్రానికి వస్తున్న విజువల్స్ మనం స్క్రీన్పై చూస్తున్నాం. చలి కారణంగా కొంత పోలింగ్ కేంద్రాల దగ్గర ఇంతకుముందు మా ప్రతినిధి నూమాన్ చెప్పినట్టుగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇంకా పోలింగ్ బూతుల దగ్గర ఒకరిద్దరు మాత్రమే ఓటర్లు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒకరోజు ఎలాగో హాలిడే కావడం, మరోవైపు చలి ఎక్కువగా ఉండడం కూడా కొంత కారణం కావచ్చు. కొంత ఆలస్యంగా పోలింగ్ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం చలి కారణంగా పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పెద్దగా రావట్లేదు అనేది ప్రస్తుతం మనం భావించవచ్చు. ఎలాగో హాలిడే కూడా ఉంది కాబట్టి లీజర్గా వెళ్ళి ఓటేయచ్చు అనే భావన కూడా ఓటర్లలో ఉండొచ్చు. సెలబ్రిటీలు కొద్దిసేపటి క్రితం మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలి అని ఆయన సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటింగ్లో పాల్గొనాలి అని కోరుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కూడా చేస్తున్న అప్పీల్ అదే, ఓటింగ్లో పాల్గొనాలి, ఓటింగ్లో పాల్గొనడం తమ బాధ్యత అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సరైన ప్రజాప్రతినిధులు రావాలన్నా, మీ సమస్యలు పరిష్కారం కావాలన్నా సరైన అభ్యర్థికి ఓటు వేయండి, పోలింగ్ కేంద్రాలకి రండి అని వీఐపీస్ అంతా కూడా అప్పీల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఏడాది గడిచిన ఎన్నికల సందర్భంగా 50% కూడా పోలింగ్ జరగలేదు హైదరాబాద్లో. ఈసారి 50% పైగా పోలింగ్ జరిగేందుకు పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెంచేందుకు ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంది. చూడాలి ఏ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందనే చూడాలి. ఖచ్చితంగా కొంత చైతన్యం కనిపిస్తోంది. ఏబిఎన్ ద్వారా మనము చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాం. ఓటింగ్లో పాల్గొనాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశాం. ఎన్నికల కమిషన్ కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు చేసింది. ఓటింగ్లో పాల్గొనాలంటూ ఎన్నికల కమిషన్ కూడా ప్రజలను పదే పదే కోరుతూ వచ్చింది. హాలిడే కూడా ఇచ్చిన నేపథ్యంలో కోవిడ్కి సంబంధించిన భయం ఉంటుందనే ముందుగా ఆందోళన వ్యక్తమైనప్పటికీ ఇప్పటికే దేశంలో జరిగిన కొన్ని ఎన్నికల సందర్భంగా కావచ్చు, మన దగ్గర జరిగిన దుబ్బాక ఎన్నికల సందర్భంగా కావచ్చు, పోలింగ్లో చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పార్టిసిపేట్ చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా కరోనా భయం ఏం లేకుండా, కరోనాకు సంబంధించిన ఇబ్బంది ఏం లేకుండా, కరోనా ప్రబలుతుందేమో అనే ఆందోళన ఓటర్లకు ఎక్కడా రాకుండా ఉండడానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర అటువంటి భరోసా కల్పించి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రం లోపల బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రం లోపల ప్రతి టేబుల్ పైన శానిటైజర్ బాటిల్స్ చూస్తున్నాం మనం. ప్రతి చోట కూడా శానిటైజ్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పించారు. మాస్క్ విధిగా ధరించి రావాలి అని చెప్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా మాస్కులు అందుబాటులో ఉంచినట్లుగా ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. ఓటర్లంతా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా సర్కిల్స్ గీశారు. ఆయా సర్కిల్స్లో క్యూలో నిలబడి ఓటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు చేశారు. పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనే భరోసా అయితే కనిపిస్తోంది. చూడాలి, కొంత మందకొడిగానే ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. కొంత బస్తీ ప్రాంతాలలో ఓటింగ్లో పాల్గొనేందుకు ప్రజలు క్యూ కట్టిన వాతావరణం కనిపిస్తున్నప్పటికీ రెస్ట్ ఆఫ్ బస్తీలు ఎక్కడైతే ఐటీ కారిడార్ ప్రాంతం, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఓటర్లు లేకుండా బోసిపోయిన వాతావరణమే పోలింగ్ కేంద్రాల దగ్గర మనం చూస్తున్నాం. కానీ ఆలస్యంగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొనవచ్చు అని చెప్పి సమాచారం అందుతోంది. ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి దంపతులు ఓటింగ్లో పాల్గొనడం కోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో వాళ్ళు ఓటేసేందుకు వచ్చారు. అక్కడికి వచ్చి కొద్దిసేపటి క్రితం పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది.
ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రంకి వచ్చిన దృశ్యాలు మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఆయన ఇక్కడ ప్రిసైడింగ్ అధికారుల దగ్గర క్యూలో నిలబడి ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలని చూస్తున్నాం. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియ 4-5 చోట్ల పోలింగ్ కేంద్రం లోపల అభ్యర్థులు సంతకం చేయాల్సి ఉంటుంది, పోలింగ్ బ్యాలెట్ తీసుకోవాల్సి ఉంటుంది, చేతిపైన మార్క్ వేస్తారు. ఈ 3-4 ప్రక్రియలు పోలింగ్ బూత్ లోపల ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన ప్రతి చోట కూడా ఓటర్లు శానిటైజ్ చేసుకోవడానికి సంబంధించిన శానిటైజర్స్ని టేబుల్స్ పైన ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కోవిడ్ ప్రబలకుండా, కోవిడ్కి సంబంధించిన ఆందోళన ప్రజలకు లేకుండా ఉండేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నారు. సోషల్ డిస్టెన్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సర్కిల్స్ ద్వారా క్యూ లైన్లో ఎవరు కూడా దగ్గరగా నిలబడే పరిస్థితి లేకుండా ఉండడం కోసం సర్కిల్స్ ఏర్పాటు చేశారు, శానిటైజర్స్ ఏర్పాటు చేశారు. మాస్కు లేకుండా పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించట్లేదు, మాస్కులు కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాన్ని చూస్తాం. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్ని బ్యాలెట్ బాక్స్లో వేస్తున్న విజువల్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. जो है ओवैसी यहाँ पर पहुँचे हैं और जाहिर तौर पर वो लोगों से अपील करेंगे कि जो है ज़्यादा से संख्या में लोग क्या कर रहे हैं गिराओगे लीडर्स की कोशिश ये है कि पोलिंग ज़्यादा से ज़्यादा हो और यही थोड़ा आगे पीछे चलिए गेट से अलग गेट थोड़ा और पीछे चलिए। अब यही पूछ रहे थे सर, रुक जाओ भाई। नीचे रहेंगे रखो भाई साहब। सर सबसे पहले क्या कहना चाहेंगे आप? सोशल डिस्टेंसिंग थोड़ा पीछे हो जाइए सर, थोड़ा पीछे हो जाइए। बस आप लोग फिर सामने आ जा रहे हैं। नहीं, मैंने अपना जो डेमोक्रेटिक राइट है, अपनी पसंद का इजहार आज किया हूँ और मैं आप तमाम के ज़रिए से हैदराबाद के अवाम से अपील कर रहा हूँ कि वो अपने एक वोट का इस्तेमाल करें और हैदराबाद और बिलखुसूस पुराने शहर की तरक्की के लिए, उसकी तहज़ीब, सखाफ़त, उसकी ज़बान, उसके कंपोजिट कल्चर के लिए आप तमाम को निकल कर मैं अपील कर रहा हूँ कि निकल कर वोट का इस्तेमाल करिए और ज़्यादा से ज़्यादा वोट का इस्तेमाल करिए, पोलिंग परसेंटेज को बढ़ाइए। पूरा यहाँ पर इंतज़ाम इलेक्शन कमीशन की तरफ से किया गया है, सोशल डिस्टेंसिंग का लिहाज रखा गया। हम उम्मीद करते हैं कि शाम 6 बजे तक हर हैदराबाद की वोटर राय दहिंदे निकल कर अपने के वोट का इस्तेमाल करेंगे और इस जमहूरियत को और मजबूत करेंगे और उसको कामयाब करेंगे। हाँ, 45% के आसपास पोलिंग लास्ट टाइम हुई थी, पोलिंग बहुत कम हुई है। हाँ, तो आपकी बात बिल्कुल सही है। ये मैं इसलिए अपील कर रहा हूँ कि प्लीज़ आप लोग निकल कर अपने वोट का इस्तेमाल करिए और पोलिंग परसेंटेज बढ़ना बेहद ज़रूरी है। उमूमन ये देखा जा रहा है कि पूरे मुल्क में जो शहरी इलाके अर्बन एरियाज़ हैं, वहाँ पर पोलिंग परसेंटेज कम हो रहा है। तो इसलिए हम आवाम से, जनता से, राय दहिंदगान से अपील कर रहे हैं
कि आधे घंटा भी नहीं लगेगा आपको, निकलिए अपने के वोट का इस्तेमाल करिए। बीजेपी आरोप लगा रही है कि बैलेट पेपर बहुत दिनों के बाद यूज किया जा रहा है। हाँ, बैलेट पेपर यकीनन सही बोल रहे प्रसाद साहब। बैलेट पेपर काफ़ी बरसों के बाद हैदराबाद में इसका इस्तेमाल हो रहा है, मगर बड़ा आसान है। आपको पेपर दिया जाएगा जहाँ पर आपके पसंद का कैंडिडेट या पार्टी होगी, उसके बाजू आपको स्टैंप लगाना है और उसी तरह उसको फोल्ड करके आपको डाल देना है। बिल्कुल आसान है, बहुत आसान है। आपकी मेन लड़ाई किससे है? कितना बड़ा आप इस चुनाव के लिए यूथ के लिए कुछ कहना चाहेंगे? नहीं, ये यकीनन ये चुनाव तो मुस्तकबिल के लिए लड़ा जा रहा है ना, हैदराबाद के मुस्तकबिल के लिए, हैदराबाद के फ्यूचर के लिए। और यूथ का तो फ्यूचर उन्हीं का है, तो जाहिर है उनको अपने फ्यूचर को तय करने के लिए निकल कर वोट डालना पड़ेगा। आपकी मेन लड़ाई किससे, टीआरएस से या बीजेपी से? किससे है हमारी लड़ाई? आपकी मेन लड़ाई किससे इस चुनाव में? टीआरएस से लड़ रहे हैं आप बीजेपी से? मेन आपकी पार्टी कौन है जिससे आप मुकाबले में हैं? किससे भी लड़ाई नहीं है हमारी लड़ाई उन लोगों से है जो हैदराबाद को बदलना चाहते तो हैं। आप बीजेपी की बात कर रहे हैं? नहीं, मैं किसका भी नाम ले सकता हूँ ना, मॉडल कोड ऑफ कंडक्ट है, कैसा बोलूंगा मैं? आप भाग्यनगर की बात उन्होंने की। नहीं, अब देखिए, आप ऐसा सवाल करके आप तो बच के निकल जाएंगे। तो मॉडल कोड ऑफ कंडक्ट है, हम किसी को बोल नहीं सकते। इंग्लिश में बोल दीजिए। So today I have exercised my right to vote, and I hope that the people of Hyderabad will come out in large numbers to exercise their vote in favor of the party which they want to run Hyderabad. And this is very important. I once again appeal to people of Hyderabad that please come out and exercise your right to vote. Strengthen your faith in the democracy, because this chance you get only once in 5 years to show your like or dislike for a particular political party or candidates. And I hope that I expect especially the youth should come out in large numbers. Adequate arrangements have been made by the State Election Commission regarding social distancing. And I hope each and every voter will come out and exercise the right to vote till 6 p.m. And I hope that this polling percentage would be much better, more than what it was 5 years ago, or more than even the last parliament elections. Sir, in Hyderabad, it has never crossed 46% of polling rate. What would you like to say on this? No, it is very sad that that polling percentage has been decreasing in every urban areas of our country. But it is high time that the people of Hyderabad exercise their right to vote, come out in large numbers, and the polling percentage must definitely increase. And that can only happen if people take out half an hour, only less. It doesn't take even half an hour. You come here, within 5-7 minutes, you are out. You go there after a very long time, the ballot paper is being given to voters. Very easy. You take the ballot paper, put a stamp, affix your stamp wherever, whichever party wants to vote, fold it in the same way and put it in the ballot box. Simple as that. It's very easy. Because if the people of Hyderabad don't lose this opportunity, then you'll have only 5 years and you cannot complain. ప్రతి ఒక్కరు ఓటింగ్కి రావాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. యువత ప్రధానంగా మీ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబట్టి యువత బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మా ప్రతినిధులు హైదరాబాద్ పోలింగ్కి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. చిన్న బ్రేక్.